నాగరాజు అక్కడ నాకు కనిపించట్లేదు. ఎక్కడికో వెళ్ళారు. నాగరాజు చాలా పెద్దవాడు అయిపోతున్నావు. నిన్న మొన్నటి వరకు నా కాళ్ళ దగ్గర పడున్న నువ్వు ఈరోజు నా చుట్టూనే పట్టుకోవాలని చూస్తున్నావు. భుజంగరావు గారు, మీరు పరిచయమైన వాళ్ళ నుంచి వింటూనే ఉన్నారు ఈ డైలాగ్. నీవు నేర్పిన విద్య నీరదాసాన్ని మీరింత పెద్దవాడిని అవడానికి మీరే కారణం. నీలాంటి దుర్మార్గుడు ఏనాడైనా నాకు ఎదురు తిరుగుతాడనే ప్రతి గురువు ఎంతో కొంత విద్యను దాచిపెట్టే ఉంచుతాడు. అది మాత్రం మర్చిపోకు. నాలాంటి తెలివైన వాడికి అది చాలు. అయినా నేను నీ చుట్టు పట్టుకున్నంత గొప్పవాడిని అయ్యానని నీవు అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, నా కొడుకు కనపడలేక అప్పుడు ఈ సంగతి చూస్తాను. ఓకే, ఆనాడు ఆ దేవత ఈనాడు ఇచ్చాడు. మరుపురాని బాధ కన్నా మధురమే లేదు. గతం తలచి ఎగసే కన్నా నేనేమి ఎదుట ఉన్న మందు కన్నా అందమే లేదు. ఆనందమే లేదు. తాగేశాను, నేను పూర్తిగా తాగేశాను. నా నరాల్లో బంధించాను. నా నరాల్లో బంధించాను. మిస్టర్ నాగరాజ్, మందు అయిపోయింది. తొందరగా రప్పించు. క్విక్. ఇక నా వల్ల కాదు. ఎందుకని? వాట్ డు యు సే? మనీ నేను. ఇది చాలా చచ్చు ప్రశ్న. ఓహో, నీకు కావాల్సింది పత్రం, నాకు కావాల్సింది మధు. అన్నీ రెడీ చేయి. నీవు సైన్ చేసిన డబ్బు లేనిది నన్నే చేయమంటావు. అబద్ధం ఆడుతున్నావు. చలో, నన్నే అవమానిస్తున్నావా? ఇన్నాళ్ళు నీ అవసరాలు ఏంటో తెలుసుకొని నీవు అడగకుండానే అన్నీ ఇచ్చాను. అయినా నన్ను అనుమానిస్తున్నావంటే నీ ఫ్రెండ్గా నాకు చాలా బాధగా ఉంది. సారీ బ్రదర్, సారీ. ఇప్పుడేం చేద్దాం? నాకు మధువు కావాలి. అందుకు నువ్వు ఏం చేయమన్నా చేస్తా. చేస్తావా? ఏం చేయాలో చెప్పు. ఈ ఫోన్ తీసుకొని మీ నాన్నగారికి ఫోన్ చేయి. ఓకే, అలాగే. ఏమని? నేను ఇక్కడ అప్పులు పాలైపోయానని, డబ్బు ఇవ్వకపోతే నిన్ను జైలు పంపిస్తానని చెప్పు. వెరీ గుడ్, బెస్ట్ ఐడియా. హలో, చలం స్పీకింగ్. ఎవరు? నానా, నేను చలమని మాట్లాడుతున్నా. నాగరాజుకి నేను బాకీ పడ్డాను. నేను బాకీ కట్టకపోతే నన్ను జైలుకి పంపుతాడట.
నువ్వు అర్జెంటుగా డబ్బు తీసుకొని వచ్చే. వెరీ నైస్. చలం, మీ నాన్నగారు వచ్చి నిన్ను తనతో తీసుకెళ్తాడంటే నన్ను విడిచి వెళ్ళిపోతావా? నీవు లేకుండా నేను బతకలేను బ్రదర్. నాగరాజు, దేవాలయం లాంటి ఇంటిని వీడి నరకం లాంటి ఆ ఇంటికి దానవుడైన మా నాన్న కోసం వెళ్ళను. థ్యాంక్ యూ నాన్నగారు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే. రాధాదేవి గారా, ఏంటి ఇలా వచ్చారు? బొబ్బిళ్ళు కొట్టే దెబ్బలకు నీ శిరస్సు పగిలి ఎన్ని బొక్కలయ్యిందో చచ్చావో బ్రతకో చూడటానికి వచ్చాను. రాధా, అవును, బొబ్బిళ్ళకి ఏ ద్రోహం చేశాడు? ఎందుకు అతను నీకు కక్ష? ద్రోహం చేసింది ఆ బొక్కులిగాడు కాదు, నీవు. అందుకే ఇలా చేశాను. నీకు గుర్తుందా? నిన్ను నా దగ్గర రప్పిస్తానన్నాడు. నీకు కక్ష ఉంటే నన్ను సాధించు, అంతేగాని బొబ్బిళ్ళని జైలుకి పంపించావు. నిన్ను పొందాలంటే నాకు వేరే మార్గం లేదు కనుక నీకు చేతులకు నమస్కరిస్తాను. బొబ్బిలి అందరూ మంచి కోరేవాడు, తన జైల్లో ఉండడం మంచిది కాదు. అలాగే నీవు చెప్పినట్టు నీవు చేస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏమిటి? చాలా సింపుల్. నీవు నాతో లోనికి వస్తే ఆ బొబ్బలిగాడు బయటకు వస్తాడు. అలాగా ఆ బొబ్బలిగాడు చేయగానే కుంకి కృషించి నశించిపోతాడు. అయితే మర్యాదగా కోయిలాగా పాడుతూ ఊర్వశలాగా నాట్యం చేస్తూ నా మనసు ఆనందం ఉంది. బొబ్బలి, నీకు పుణ్యం ఉంటుంది. బొబ్బల్ని వదిలే. నాగరాజ్, ప్లీజ్ బొబ్బల్ని వదిలిపెట్టు. మర్యాదగా పాడువే. నో, అలాగే అన్నిటికీ జరగదు. అలాగా ఈ కొరడా ఇక్కడ ఎందుకుందో తెలుసా? నా లాంటికి వచ్చే ఆడవాళ్ళు కాదు కూడదని ఇలా మారం చేస్తే తగిన బుద్ధి చెప్పి లోనకు పంపించడానికి. కానీ ఇప్పటి వరకు దీని అవసరం కలగలేదు. ఏయ్! ఈ హంటర్ని చూసి ఆ మాట చెప్పవే. నేను పాత మాట వింటానురా. నువ్వు కొరడ చూపినంత మాత్రాన భయపడతాను అనుకుంటున్నావా? అలాగా మనకు తల్లిగా మర్యాదగా ఇప్పటికైనా వాడు వాడు లేదంటే నీ చేతుల నుండి రక్తం చెందుతుంది. నా ప్రాణం పోయినా సరే నేను అలా చేయను. అలాగా
వడ్రంగి పెట్టను ఎప్పుడైనా చూసావా? కానీ అదేం చేస్తుందో తెలుసా? నేను చెప్తాను నేను. చెట్టు యొక్క బెరడును పొడిచి దాని లోపల ఉన్న పురుగులను ఏరుకొని తింటుంది. అలాగే పాపం అనే బెరడు లోపల మీరు ఎంత దాగినా సరే ధర్మం అని వడ్రంగి పెట్ట నీ ఎంత చూస్తుందిరా. నువ్వేం చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ దేవుడికి చెప్పిన నేను ఎవరి మాట్లాడగలను. అంతేనా? మొమ్మాటికి స్వామి, నా బిడ్డ మరీ రాక్షసుడైపోయాడు. వీడి ఘోరాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేశాడు. మరెంతో మంది కాపురాల్లో చిచ్చు పెట్టాడు. మరలా ఎంత చెప్పినా వినకుండా ఈరోజు నా మనవరాలు తన మేనగొడవైన రాధశీలాన్ని వేలం వేయడానికి బయలుదేరిపోతున్నాడు. ఈ దుర్మార్గుని వదలకూడదు. కొడుకనే మమకారాన్ని చంపుకొని నేను ఈ దారుణానికి కోరుకున్నా. వీడు బ్రతుకుంటే ఎంతో మంది ఆడవాళ్ళు బలైపోతారు. మరెన్నో కాపురాలు కూలిపోతాయి. పరమ దుర్మార్గుడు దుష్టుడైన నా బిడ్డకు ఇదే తగిన శిక్ష. ప్రతి యుగంలో ధర్మ సంస్థాపనకై నువ్వు ఎన్నో అవతారములు ఎత్తి దుష్టుల
జరగలే కాబట్టి వారి మరణం నీకు బాధ కలిగకపోవచ్చు. కానీ నేను మానవుని కాబట్టి ప్రేమను చంపుకోలేక కొడుకనే మమకారాన్ని వదులుకోలేక సతమతమైపోయే నాకు అందుకు కావాల్సిన మనోధైర్యాన్ని ప్రసాదించుకోవాలి. బాబు నాకేమి అక్కర్లేదు. అలా అనకరా. నా చేత్తో నీవు తాగడం ఇదే ఆకర్షణ కాదు. అంటే పండిన పండు ఎప్పుడు రాతుందో తెలియదుగా. తీసుకో బాబు. లేదు, నేను వెంటనే వెళ్ళాలి. నేను నిన్ను వెళ్ళలేదు. అన్నా మర్యాదగా అటు తప్పుకో. లేదు బాబు. ఒక గంట సేపు ఉంది. ఆ తర్వాత తండ్రివని చెప్తున్నాను. లేదంటే నిన్ను కాల్చి వెళ్ళవలసి. అందుకైనా ఇష్టపడతాను కానీ నిన్ను మాత్రం వెళ్ళలేదు. అదే నీ కోరిక అనుభవించు. ఏమిటి బాధ? ఆ బాధకు కారణం నేనే బాబు. బాధ అంటే అబ్బా! నీకు ఇచ్చిన నీకు విసుగించాను. నీకు విసుగించాను. అబ్బా! నాకెందుకయ్యా ఈ చేతులతో పెంచిన కళ్ళకి నా చేతితో విసుమిచ్చేటట్టు చేస్తాను. అమ్మా రాధా, నా చేతిలో నేనే విసుమిచ్చానమ్మా. విసుమిచ్చాను. అలాంటి వాడికి ఈ శిక్ష విధించవలసిందే నాన్న. బాబు, బాబు, అమ్మా రాధా, మిమ్మల్ని మోసం చేసి మీ ఆస్తిని కాజేసి మీకు తీరని ద్రోహం చేశానమ్మా. అమ్మా రాధా, నాదొక చివర కోరిక తీర్చగలవస్తుంది. చెప్పండి. అమ్మా రాధా, ప్రస్తుతం జలం బావ ఆ నాగరాజు చేతిలో చిక్కుకున్నాడు. వాడు చాలా అమరి. వాడిని ఎలాగైనా కాపాడి కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఎంత పని చేశావు? భుజంగరా, నా డబ్బు ఇవ్వకుండానే సచ్చా. నాగరాజు, బండగిరి తిరగడం చేతగాని వాళ్ళు కులాసగా ఎలా ఉంటుంది? సడా! నా కాంతా కనకాన్ని నాకు అందించి నీవిచ్చిన వాడు నిలబెట్టుకున్నావు. రాదా కులాసేనా? ఇలా బతికించిన వాళ్ళు కులాసగా ఎలా ఉంటారు? సడా! కాటికి కాళ్ళు చాచి నీతో నాకు పనేంటి?
పిట్ట పిట్టలాడే పిల్ల పక్కనుండే రావే. ఈ ఆడకాలం తగ్గి పడ్డాయి. అందుకే పడుతున్నా. నాకంటే ముందు చాలా మంది పోవాలి. ఇలా ఎత్తుకుంటే ఇంకెంతమంది పట్ల పెట్టుకుంటారు. ఇదే కావాలి. అవునా? ఎక్కడికి వచ్చావా? బాబు నా చేతుల నా కొడుకు నేనే చంపుకున్నాను. మా అన్నకి ఏ పాపం తెలియదు. మా అన్న నిర్దోషి. బాబు కళ్యాణ్ ఇన్స్పెక్టర్ గారు కొంచెం ఆగి. బాబు కళ్యాణ్ అమ్మ రాదా రామ్మ మీరిద్దరు ముందు మీరు హాయిగా